సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో ఎన్డీఏలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఓట్లు ఎక్కువ రేవంత్ రెడ్డి పడతాయంటారు సార్. ఇప్పుడు పడతాయా పడవా చెప్తున్నా. ఇక్కడ 2023 ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేసినాయి, 8 స్థానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది 0.5%, ఎక్కడ కూడా చూపించలే. మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రచారానికి వస్తున్నారు. తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్లో కూడా అన్నారు. తర్వాత రాని పరిస్థితి మనం చూసినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జనసేన 2 కౌన్సిలర్లు గెలిచారు, ఒకటి మంచిర్యాలలో, ఒకటి నేరేడు జిల్లాకు సంబంధించి. అదే కాకుండా వారు ఎన్డీఏలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ ఆ సందర్భంగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారు ఎట్టైనా కలుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏదైనా జరిగిపోతుందేమో, మరి చంద్రబాబు నాయుడు కలవకపోతే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కవర్ చేసి కనబడుతుంది. ఎందుకంటే తమిళనాడులో విజయ్ ప్రభావం ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మోడీ గారు పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు కలవకపోతే ఆ మెసేజ్ తప్పుడు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకొని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆయన ఇక్కడ మేము ఉండే విధంగా ఏమైనా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కేడర్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వారు ఎన్డీఏలో ఉన్నారు, వీరు ఎన్డీఏలో ఉన్నారు, అందరూ కలిసి కట్టుకున్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా మంది గతంలో అమిత్ షా గారు, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు. రామోజీరావు గారు 2023లో కూడా కలిసిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత నితిన్ గారిని కలిసిరు, అక్కడ తమిళనాడులో రజనీకాంత్ గారు కలిసిరు. చాలా మంది వీఐపీలతోటి భారతీయ జనతా పార్టీ సాన్నిహిత మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఏది చేసినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నరేంద్ర మోడీ గారు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చారు, రాజకీయంగా దాన్ని వాడుకునే ప్రయత్నంలో భాగంగా వారి పర్యటన ఉన్నది చాలా స్పష్టం. తెలంగాణకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఈ పర్యటనలో తెలంగాణకు ప్రత్యేకమైన ఏమైనా ఎలాంటి నిధులు ఇవ్వకుండా రాజకీయం చేసే ప్రయత్నం. ఇప్పుడు మన అసెంబ్లీలో మొత్తం బీఆర్ఎస్ పడింది సార్. ఇప్పుడు సెట్ల రోడ్లు బీఆర్ఎస్ పార్టీ 2023లో పడ్డది, 24 వస్తాక అది మారిపోయింది కదా. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సిట్టింగ్ స్థానం. అదే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో 3rd పోయింది, చేవేళ్ల పార్లమెంట్ వాళ్ళదే ఓడిపోయారు, మల్కాయి పార్లమెంట్ వాళ్ళదే, అదే కాంగ్రెస్ పార్టీది, అక్కడ బీజేపీ గెలిచిన పరిస్థితి. కాబట్టి మారుస్తున్న అప్ అండ్ డౌన్స్ కామన్ ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో హైదరాబాద్ లో తెలంగాణ సెటిలర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి వేసారు ఆనాడు పరిస్థితిలో. ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా అదేవిధంగా ఆనాడు బీజేపీకి వేసిన పరిస్థితి. తర్వాత వస్తే బీజేపీ మొత్తం స్థానాల్లో కూడా 3rd పోయింది. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో 2nd, బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కొన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2nd వచ్చింది, కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది, జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత మీరు చూస్తాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీలో, చుట్టూ కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ మేము ముద్రేసుకునే ప్రయత్నంలో భాగంగా బలంగా హైదరాబాద్ డెవలప్ చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రేపు కలిసి పోటీ చేస్తారని చెప్పి ఒక రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే 63 స్థానాలు తగ్గిన పరిస్థితి మనం చూసినాం. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు లేకుండా వారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్లు సీరియస్ తీసుకుని అవసరం ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల అవకాశాలను వాడుకునే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతాం. అన్ననే 3-4 రాష్ట్రాలు ఓడిపోయి ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఏం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మీటింగ్, నరేంద్ర మోడీ గారు వచ్చిన దాంట్లో అనేక కార్యక్రమాలు పెట్టుకుని ఒట్టిగా రారు. రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, అధికారిక ప్రయోజనాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒకవైపు అధికారికపరమైన కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. రాజకీయం ఇప్పుడు మా పబ్లిక్ మీటింగ్ మేము పెట్టిందంటే అంత రాజకీయం మాట్లాడింది కదా. ఖచ్చితంగా రేపు రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే, దాని కొరకు అందరు కష్టపడాలి, పోవాలి, పనిచేయాలి అని చెప్పి ఇక్కడ ఎట్లా బీజేపీ గవర్నమెంట్ రావాలి. నెక్స్ట్ మనం నిన్న బెంగాల్ ఎట్లయితే మనం 3 సీట్ల నుంచి ఇవాళ ఎట్లా గవర్నమెంట్కి వచ్చినామో అట్లా ఇక్కడ కూడా రావాలి, అవసరం ఉన్నదని దాదాపుగా చెప్పిండు. ఇలా రాజకీయం లేదని అనాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణలో రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు కావాల్సిన భూమికను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నదనే దాంట్లో కూడా వాస్తవం, మేము దాచుకోవాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని వారిని కలిసిన దాంట్లో ఏంటంటే నిన్ననే అక్కడ బెంగాల్లో కలిసింది చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ స్టేజ్ మీద 1 minute కదా మాట్లాడే అవకాశం లేదు. సరే